నేను చిన్న సైజు గెజిటెడ్ ఆఫీసర్ను లేక నీలాంటి పెద్ద త్రిమింగళాలను మట్టు పెట్టించే గోడ చూపిండాను నీకే అర్థమవుతుంది. వచ్చిన పనేంటో చెప్పు. ఈ పరిసర అయితే చెబుతాను అండి. ఈ పరిసర ప్రాంతంలో ఉండే పారంభోగ భూములన్నీ బంజర భూములుగా మార్చి పేద ప్రజలకు పంచిపెడుతున్నామట. ఈ ప్రాంతంలో ఉండే భూములన్నీ నీ బాబుగాడు సొత్తు అనుకున్నావురా? మరి ఎవడ అమ్మమ్మ కూడా సొమ్మని రా పొలాలని నీ పేరు రాయించుకున్నారు. నీ చండాలపు చరిత్ర నాకు తెలియదు అనుకున్న వరకుపతి నేను డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే ఆ పొలాల డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీదకి వచ్చాయి. అప్పుడే నీ గురించి ఆరా తీశాను. నువ్వు ఒక పోరం పోకమని ఊరి పొలిమేరలో పేడ తట్టలు మూసుకొని 25 ఎకరాలు సంపాదించి భూస్వామిగా మారి సన్నకారు రైతులు నోళ్ళు కొట్టి 40 ఎకరాలు చేసావు. పేద కూలీల పొట్టలు కొట్టి ఎకరా దోచుకున్న పర్రమ్మలు వచ్చావని నాకు తెలుసురా. శబాష్ గణపతి శబాష్. నా గత చరిత్రను నాకు గుర్తు చేశాను. నేను 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 ఎంత నీచున్నో నేను చెప్పకుండానే నువ్వు తెలుసుకున్నావు. తెలివైన వాడివే. నీ తెలివితేటలు డ్యూటీలో చూపించుకో. కాదు కూడదని నాలాంటి పెద్దవారితో పంతానికి దిగితే పచ్చని పొలాల్లో కత్తిపొడి బలైన అధికారిని పేపర్లో పడుతుంది. ఏ రఘుపతి, నీకు నేను అదే చెప్తున్నా. నీ అతి తెలివితేటలు నీ ఊర్లో ప్రదర్శించుకో లేదా నీ ఇంట్లో ప్రదర్శించుకో. కాదని నా ముందు రంకేస్తే నీకు రచ్చ రంబోలు అవుతుంది. టేక్ కేర్ మిస్టర్ గణపతి. నేను ఎంతో మంది మినిస్టర్లు చూశాను, ఎంతో మంది ఆఫీసర్లు చూశాను. వాళ్ళందరూ నేను పడేసే పచ్చ నోట్లకు, నేను విసిరే విస్కీ బాటిల్కు సలాం చేసి గులామైనారు. కానీ నువ్వు నువ్వు చెప్పిన 2 టైపులు కాదా, నేను 3వ టైపు. లంచమన్న వాడి 4 తెగ్గోసే